నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో పీఆర్టీయూ, టీపీయూఎస్, యూటీఎఫ్ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొని ఉంది. మొత్తం 23 నామినేషన్లు దాఖలు చేశారు. ప్రచారం గెలుపుపై అభ్యర్థులు దృష్టి పెట్టారు. ఎవరికి వారే అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సీరెడ్డి యూటీఎఫ్ వామపక్షాల మద్దతుతో బరిలో నిలిచారు. అదేవిధంగా పీసీసీ అధికార ప్రతినిధి హోదాలో ఉన్న గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పీఆర్టీయూ మద్దతుతో పోటీ చేస్తున్నారు. ఇక తాపస్ నుంచి బీజేపీ మద్దతుతో పులి సర్వోత్తం రెడ్డి బరిలో నిలిచారు. బీసీ నినాదంతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ బరిలోకి దిగారు. ఇక ఇతనికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు బీసీ సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా మార్చి 3న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.